నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. తెలంగాణ రాష్ట్రంలో 2028లో జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్స్లో మా పార్టీయే అధికారంలోకి వస్తుంది అని కలగంటున్న బీజేపీ నాయకులకి ఇప్పుడు జరిగిన పంచాయతీ ఎలక్షన్స్ ఒక గట్టి ఎదురు దెబ్బ తగిలేలా చేశాయి. ఎందుకంటే రాష్ట్రంలో 3 విడతలలో పంచాయతీ ఎలక్షన్స్ జరిగితే 60%కి పైగా పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో హవా సృష్టించిందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత లేదని అర్థమవుతుంది. అంతేకాదు 30%కి పైగా పంచాయతీలను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీ మాత్రం ఈ పంచాయతీ ఎలక్షన్స్లో అసలు తన ఉనికిని కోల్పోయింది. మొత్తం రాష్ట్రానికి బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నా కానీ ఈ పంచాయతీ ఎలక్షన్స్లో బీజేపీ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. ప్రజలు కూడా ఆదరించలేదు. ఎందుకంటే అసలు ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లోని పంచాయతీలను కూడా బీజేపీ పార్టీ గెలుచుకోలేకపోయింది. ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ పార్టీకి కార్యకర్తలు ఉన్నా కానీ నాయకుల గ్రూప్ తగాదాలతో బీజేపీ పార్టీ ఇబ్బంది పడుతుంది. అంతేకాదు మొన్న ఈ మధ్య నరేంద్ర మోదీ గారు కూడా తెలంగాణ బీజేపీ ఎంపీలకు చురకలు అంటించారు. రాష్ట్రంలో బీజేపీ పార్టీని యాక్టివ్గా ఉంచడం లేదని, నాయకుల మధ్య సమన్వయ లోపంతో పార్టీని ఇబ్బంది పెడుతున్నారని హెచ్చరించారు కూడా. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి 2023లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో 16% ఓట్ బ్యాంక్ ఉంది. మరియు 2024లో జరిగిన ఎంపీ ఎలక్షన్స్ లో 35% ఓట్ బ్యాంక్ వచ్చింది. ఈ కాంగ్రెస్ తో పాటు ఈక్వల్ గా 8 మంది ఎంపీ సీట్లను కూడా గెలుచుకుంది. అటువంటి బీజేపీ పార్టీ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర కూడా పోషించడం లేదు. నరేంద్ర మోదీ గారు కూడా తెలంగాణ బీజేపీ ఎంపీలను హెచ్చరించారు. రాష్ట్రంలో పార్టీని యాక్టివ్ గా ఉంచాలని మరియు ప్రజల్లో బలంగా తీసుకెళ్లాలని, 2028లో జరగబోయే ఎలక్షన్స్ లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని కొన్ని సూచనలు, సలహాలు తెలంగాణ బీజేపీ ఎంపీలకు నరేంద్ర మోదీ గారు ఇచ్చారు. బీజేపీ అధిష్టానం కూడా తెలంగాణ రాజకీయాలను చాలా సీరియస్ గా తీసుకుంటుంది. పార్టీలో ఎటువంటి సమన్వయ లోపం లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, ఈసారి జరగబోయే ఎలక్షన్స్ లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, దానికి తగ్గ సోషల్ మీడియాని మెయింటైన్ చేయాలని, యాక్టివ్ గా ఉంచుకోవాలని కొన్ని సలహాలు కూడా ఇచ్చారు తెలంగాణ బీజేపీ ఎంపీలకి. కానీ ఇక్కడ తెలంగాణలో బీజేపీ మాత్రం నాయకుల గ్రూప్ తగాదాలతోటి కార్యకర్తలకి మధ్య సమన్వయ లోపంతో ఇబ్బంది పడుతూనే ఉంది. ఒక రకంగా తెలంగాణలో బీజేపీ పార్టీ 2014 నుంచి చూసుకుంటే బలపడుతూనే ఉంది. కానీ నాయకత్వ లేమితో ఇబ్బంది పడుతూనే ఉంది. మొన్న జరిగిన జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో కూడా బీజేపీ పార్టీ డిపాజిట్లు కూడా కోల్పోయింది. కార్యకర్తలు ఉన్నా కానీ బీజేపీ పార్టీకి సరైన నాయకత్వం లేదని అనిపిస్తుంది. రకంగా బండి సంజయ్ గారు పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఆ పార్టీలో ఫుల్ జోష్ లో ఉండేవారని కార్యకర్తలు, మరియు చేరికలు ఎక్కువగా ఉండేవని అంటున్నారు. అంతేకాదు చాలా కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో బీజేపీ పార్టీ బలపడే విధంగా కొన్ని కార్యక్రమాలు కూడా చేసేవారు. ఎప్పుడైతే బండి సంజయ్ గారు పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగిన తర్వాత బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బలహీనపడిందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా తెలంగాణలోని పంచాయతీ ఎలక్షన్స్ లో రిజల్ట్స్ చూసైనా బీజేపీ పార్టీ తన తీరు మార్చుకోవాలి. నాయకుల మధ్య సమన్వయం లోపం లేకుండా పార్టీని సమిష్టిగా కార్యక్రమాలు చేపట్టి పార్టీని ప్రజల్లో బలపడే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. లేదంటే రేపు 2028లో జరగబోయే ఎలక్షన్స్ లో పార్టీ అధికారంలోకి రావడమేమో కానీ అసలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోతుంది బీజేపీ పార్టీకి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.